జనసేన పార్టీ కడప నగర అధ్యక్షులు శివగారు కూడా జూమ్ కాల్లోకి అందుబాటులోకి వచ్చారు. శివగారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివగారు, నా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో శివగారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో చెప్పండి సార్. సార్ చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సినిమాల ప్రభావం అనేది రానున్న ఎన్నికల మీద పడనుందా? మరి ఓట్లు దేని చూసి ఏనున్నారనేది ఈరోజు చర్చ కొనసాగుతుంది. దీనిలో భాగంగా మన చిట్టిబాబు గారు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సరిగ్గా చేయట్లేదు, ప్రతిపక్షంగా సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా బెటర్గా వర్క్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కంటే అని చెప్పి మన చిట్టిబాబు గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్, దోచుకోవడంలోనూ దాచుకోవడంలోనూ వాళ్ళు బాగా చేస్తున్నారు సార్. ప్రజల సొమ్మును దోచుకోవడంలోనే చేస్తున్నారు, కానీ ప్రజల అభివృద్ధిని దోచుకోవడంలో ఎక్కడ చేయడం లేదు సార్. రాయలసీమ ప్రాంతంలో సపోజ్ పులివెందులో కూడా అభివృద్ధి నోచుకొని, కడప జిల్లాలో కూడా అభివృద్ధి నోచుకొని సీఎం ఏ రకంగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు సార్ ఆయన. మా ఉమ్మడి టీడీపీ జనసేన అభివృద్ధి దాని గురించి మాట్లాడేదానికి ఆయనకి ఏ రకంగా అధికారం ఉంది సార్? అంటే చిట్టిబాబు గారు ఏం చెప్తున్నారంటే, మా అభివృద్ధి చూసి మమ్మల్ని చూసి ఓటేయండి, నేను అభివృద్ధి చేస్తే వేయండి, లేకపోతే వద్దని చెప్పే దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి అని చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఆ విధంగా అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దమ్ముగా చెప్తున్నారని చిట్టిబాబు గారు అన్నారు. ఏమంటారు మీరు? ఎలాగంటే వాళ్ళ చిన్నాయనను ఎవరు చంపేశారో, గొడ్డల కోటు ఏ రకంగా వేశారు అనేది దానిపైన చెప్పండి సార్. లేదంటే చంద్రబాబుని బూతులు తిట్టి ఇవాళ ఆయన అంటగా అవుతున్న పవన్ చెప్పండి. చంద్రబాబు లోకేష్ బూతులు తిట్టి తాట చేస్తా అని చెప్పి ఇవాళ అంటగా అవుతున్నాడు కదా. ఏ నేపథ్యంలో అంటగా అవుతున్నాడు? తల్లిని చెల్లిని తిట్టిన వాళ్ళతోటి ఎలా చదువులు కలుపుతాడు? ఆ ఆత్మాభిమానం ఏమైపోయింది? కుటుంబాన్ని అవహేళన చేసిన వాళ్ళని తిట్టినాడు, తిట్టేసి ఇవాళ ఎందుకు ఎలాడుతున్నాడు చెప్పానండి. అది చెప్పానండి, ఈ అడగడం కాదు, మరి వెనకాల 4 ఏళ్ళు చెప్పమనండి. అక్బర్ గారు మాట్లాడండి. పవన్ ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు వెళ్తున్నాడు? తన తల్లిని కుటుంబాన్ని అవమానించారు, సత్తాను పొడుస్తాను, బట్టలు ఓడిస్తాను, అంతు చూస్తాను అని ప్రగల్భాలు పలికి అన్ని మాట్లాడినాడు. ఇవాళ ఎలా నుంచుంటున్నాడు? తన కుటుంబాన్ని అవమానించిన వాళ్ళ మీద తనకు లేదా? జగన్ అడిగే ముందు నువ్వు మీ ఏంటో మీరు బతుకు చెప్పండి.